ఆఫ్ మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఇటీవల కాలంలో మన ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మరి అనారోగ్యాల బారి నుంచి గట్టెక్కాలంటే చిరుధాన్యాల్ని మనం అలవాటు చేసుకోవాలి. ఈ చిరుధాన్యాల్లో చాలా పోషక విలువలు దాగి ఉన్నాయి. అలాంటి పోషకాహారాన్ని మీకు అందిస్తుంది చిరుధాన్యాల వంటకాలు. మరి ఈ రోజు మిల్లెట్స్ మ్యాజిక్ లో మరి ఏ రెసిపీస్ ని తయారు చేసి చూపించబోతున్నారో హేమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. సో ఇప్పటి వరకు మీరు చాలా రకాల వంటలు తయారు చేసి పెట్టారు. వ్యూవర్స్ ఒక్కసారిగా మళ్ళీ ఎందుకు మనం ఇంకా ఆ పాత అలవాట్లని మళ్ళీ ఇది చేసుకోవడం, ఎలా అయితే వెళ్ళామో మళ్ళీ తిరిగి అలాగే వెనక్కి వద్దాము, మళ్ళీ ఇవే అలవాటు చేసుకుందామని ఇప్పుడిప్పుడే ట్రై చేస్తూ ఉన్నారు. అయితే చాలామందికి ఇంకా ఈ చిరుధాన్యాలు ఎక్కడ దొరుకుతాయి, ఇంకా ఇందులో ఉన్న రకాలు ఏంటి చాలా వరకు తెలియటం లేదు. ఎందుకంటే చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు. సో మీ షాప్ అది ఎక్కడ ఉన్నది, అలాగే ఈ చిరుధాన్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా మనం వంటలు తయారు చేసుకోవచ్చు కూడా చూపించాలి. మ్యామ్, ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లో ఏ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారు? చిరుధాన్యాల డ్రింక్, మల్టీ మిల్లెట్ డ్రింక్. మల్టీ మిల్లెట్ డ్రింక్ అంటే అన్ని రకాల చిరుధాన్యాలని మిక్స్ చేసి డ్రింక్ చేస్తారా? పొడిని. ఓకే. సో ఇంకో రెసిపీ సామల పొంగనాలు. సామల పొంగనాలు. ఓకే, సామలతో పొంగనాలు ఒకటి, మల్టీ మిల్లెట్ డ్రింక్ ఒకటి తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఏం తీసుకుంటున్నారు? మల్టీ మిల్లెట్ డ్రింక్. ఓకే. సో మల్టీ మిల్లెట్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న పిండి 1 స్పూను, కొర్ర పిండి 1 స్పూను, సామల పిండి 1 స్పూను, బెల్లం 100 గ్రామ్స్, యాలకుల పొడి 1/2 స్పూన్. సో మరి ఎలా తయారు చేయాలి? మేకింగ్ ప్రాసెస్ ఏంటి? ఇవి అన్నీ పిండి కింద తీసుకోవాలి. పిండి ఎలా చేయాలంటే వీటిని 6 గంటలు నానబెట్టుకోవాలి విడివిడిగా. మనం ఏ అయితే తీసుకోవాలనుకున్నామో అవి 6 గంటలు నానబెట్టుకుని బాగా ఆరబెట్టి కొద్దిగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై ఎందుకు చేయాలి అంటే ఈ పొడి కొంచెం ఫ్రై చేయటం వల్ల మనకి కమ్మగా అనిపిస్తుంది డ్రింక్ కాసుకున్నప్పుడు. ఓకే. అందుకోసం కొద్దిగా ఫ్రై చేసి మరపట్టించుకొని మనం ఒక డబ్బాలో నిలవ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఒక్కొక్క స్పూన్ వాడుకుంటా డ్రింక్ చేసుకోవచ్చు. ఓకే. ఈజీగా అనమాట. ఒక 10 మినిట్స్లో ఎప్పుడు మనం తాగాలనుకున్నప్పుడు రెడీ చేసుకోవచ్చు. సో ఏ తృణధాన్యాలు తీసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు జొన్నలు 1, కొర్రలు 1, సామలు. జొన్నలు, కొర్రలు, సామలు. సో ఇవే కాకుండా ఏవైనా 3 రకాలు తీసుకోవచ్చు మనం. ఓకే. అంటే ఏ కాంబినేషన్తో బాగుంటుంది, ఏవేవి చిరుధాన్యాలు అంటే మీకే తెలుస్తుంది. తీసుకోవచ్చండి, ఏవైనా 3 తీసుకోవచ్చు. ఓకే. సో మేకింగ్ ప్రాసెస్లో వెళ్దామా? వెళ్దాం. ఓకే. లైట్. పాన్ పెట్టుకొని మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ అంటే 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫస్ట్ కొంచెం మరగనివ్వాలి. ఈ లోపు మనం ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకుని కొంచెం చల్లటి నీళ్ళతో కలుపుకోవాలి. అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటారా? పిండి తీసుకుంటానండి, ఒక్కొక్క స్పూన్. ఒక స్పూను జొన్న పిండి, 1 స్పూను కొర్రపిండి, 1 స్పూను సామల పిండి, 1 స్పూను జొన్న పిండి, 1 స్పూను కొర్రపిండి, 1 స్పూను సామల పిండి. ఓకే. ఈ మూడింటిని కలుపుకొని వాటర్ వేసుకుని నెమ్మదిగా ఉండకట్టకుండా కలుపుకోవాలి. సో బెల్లం తీసుకున్నారు కాబట్టి ఇది తీయగా ఉంటుంది. ఓకే. తీయగా పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ డ్రింక్ ఒకటి ఏదైనా స్నాక్స్ మిల్లెట్స్తో చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఇది ఇలా ఉండకట్టకుండా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇది కొంచెం 18 to 20 years దాటిన తర్వాత వాళ్ళు చిరుధాన్యాలు ఎక్కువగా తింటే బెటర్ అని చెప్తుంటారు. కరెక్ట్? అది చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చండి. 2 years బేబీ నుంచి కూడా ఈ చిరుధాన్యాలు వాడచ్చు. ఇప్పుడు ఈ మిల్లెట్ వాడటం వల్ల ఏంటంటే ఒక్కొక్క చిరుధాన్యంలో ఒక్కొక్క నిష్పత్తిలో ఉంటాయి. ఈ ఫైబర్ అయితే ఏంటి, మాంసకృత్తులు
ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ డ్రింక్ అంతా అన్నీ కలుపుకుని తాగడం వల్ల మల్టీ మిల్లెట్, అదే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి ఎంత ఎనర్జీగా అనిపిస్తుందో అలా ఉంటుంది అనమాట. ఓకే, అందుకనే అన్నీ కలుపుకొని కొంచెం జస్ట్ 5 minutesలో కాసుకొని తీసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి ఈ పిండ్లన్నీ మనం రెడీ పెట్టుకుంటే చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు సో చేసుకోవచ్చు. చిరుధాన్యాలు కావాలి అనుకునే వాళ్ళు, చిరుధాన్యాలు ఎక్కడ దొరుకుతాయని సర్చ్ చేసేవాళ్ళు అసలు ఇంకా సర్చింగ్ ఆపేయచ్చు. ఎందుకంటే అహోబిలం ఫుడ్స్ మాదాపూర్లోనే మనకి అవైలబుల్గా ఉంది. సో అహోబిలం వారు మంచిగా మిల్లెట్స్ స్టోర్స్ కూడా ఉంది అండ్ రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. వీళ్ళకి ఆన్లైన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందా అండి? ఉందండి. ఓకే, సో మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటే ఇంటికే వచ్చేస్తాయి. సో మనకు కావాల్సిన చిరుధాన్యాలన్నీ కూడా సో ఎక్కడ దొరుకుతాయని సర్చ్ చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నీళ్ళు వేడెత్తిన తర్వాత నార్మల్గా ఇది కలిపేయడం, బెల్లం ముందుగానే వేస్తారా తర్వాత ఫైనల్ లాస్ట్లో వేసుకుంటారు? ముందుగా వేయచ్చు, లేదంటే ఇది ఉడికేటప్పుడు అంటే కరగాల్సి ఉంటుంది కదా బెల్లం. ఆల్రెడీ మనం కొంచెం బాగా తరిగి పెట్టుకున్నాం ఇది. ఓకే మేడం, వాటర్ కొంచెం బాయిల్ అయినట్టుంది చూడండి. అవునండి, దాంట్లో ఇది నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని అలా తిప్పుతూ వేసుకోవాలి ఉండకట్టకుండా. సో డైరెక్ట్గా అలా ఒకేసారిగా పోసేసి తిప్పకుండా అలా పోస్తామంటే అది పెద్దగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి సో అది పోస్తున్నంతసేపు కూడా మనం గరిటతో తిప్పుతూ ఉంటే చక్కగా మంచి జ్యూస్లా తయారవుతుంది. దీంట్లో యాలకుల పొడి, ఇలాచి. ఓకే, అలాగే మనం ఈ బెల్లం తీసుకున్నాం కదా, దీన్ని దాంట్లో వేస్తే ఇది ఒక్క పొంగు వచ్చేలోపు ఇది కరిగిపోతుంది. దీన్ని ఒక్క పొంగు వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని గ్లాస్ వేడిగా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే, స్వీట్ ఐటమ్ కాబట్టి కొంచెం చల్లగైన తర్వాత తాగితే బాగుంటుంది. హాట్ ఐటమ్ అయితే కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. ఇంకేం మిక్స్ చేయని అవసరం లేదు ఇందులో? ఏం అక్కర్లేదండి, ఓన్లీ ఇలాచీ ఫ్లేవర్ మాత్రమే. ఈజీగా మనం ఈ సిరిధాన్యాలతో ఈజీగా చేసుకునే డ్రింక్. సో మనమైతే మాల్ట్ అలాగే అంబలి ఇలాంటివన్నీ తయారు చేసుకొని చక్కగా వేడివేడిగా కొంచెం ఘాటుగా ఉండేటట్టు తయారు చేసుకొని తాగగలుగుతాము. కానీ పిల్లలకైతే ఇలాంటివి ఇస్తే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే స్వీట్ కాబట్టి సో ఈజీగా డ్రింక్ చేయగలుగుతారు. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, ఒక్కసారి పొంగితే చాలు. వస్తుంది చూడండి, కరిగిపోయింది బెల్లం కూడా. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? స్టవ్ ఆపేసి సో ఇలాచీ ఫ్లేవర్ అందులో యాడ్ చేశారు కాబట్టి పౌడర్ మంచిగా ఇలాచీ స్మెల్ వస్తుంది. స్వీట్ కూడా వస్తుంది చూసారా మీకు? బెల్లం వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. అయితే చాలా హాట్గా ఉంది కాబట్టి కొంతసేపు చల్లగా అయితేనే తాగడానికి బాగుంటుంది అంటున్నారు కాబట్టి కాసేపు దీన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికైతే మల్టీ మిల్లెట్ డ్రింక్ అయితే రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేసే ముందు మన నెక్స్ట్ రెసిపీని కూడా తయారు చేసేసుకుందాం. సో రెండు కలిపి ఒకేసారి టేస్ట్ చేద్దాం. సో మన సెకండ్ రెసిపీ సామలతో మనకి పొంగనాలు తయారు చేసి పెట్టబోతున్నారు. సో మరి సామల పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. ఆ తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మినప్పప్పు 1 కప్పు, సామలు 1 కప్పు, ఉల్లి తరుగు 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు 2 స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు 2 స్పూన్లు, ఉప్పు సరిపడా, ఆయిల్ వేపడానికి సరిపడే. ఓకే, సో మరి సామల పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తారండి? ఇది పొట్టు మినపప్పు ఇది తీసుకున్నాం కదా, ఈ రెండింటిని విడివిడిగా నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపప్పు, 1 కప్పు సామలు, రెండు కూడా విడివిడిగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే ముందు మినపప్పు కొంచెం రుబ్బిన తర్వాత సామల్ని యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం బరకగా ఉంచేయాలి, మెత్తగా కాకుండా పొంగనాలు వేసుకోవడానికి వీలుగా. అలా రెండు కలిపి రుబ్బుకుని మనం పిండి రెడీగా పెట్టుకున్నాం. ఇక్కడ జనరలీ మినపప్పు చాలా బలం అంటారు ఒంటికి, కానీ కొంతమంది చెప్తూ ఉంటారు మినపప్పుతో తయారు చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ ఇవన్నీ తింటే మేము లావ్ అయిపోతున్నాం అని అంటారు, అందుకే దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. లేదండి, మినపప్పు మంచిది, దానివల్ల లావ్ అవడం అనేది ఉండదు. ఇప్పుడు దాంతో పాటుగా మనం అంటే దోశల్లోని రైస్ ఉంటుంది కాబట్టి
దానివల్ల జరగచ్చు అంటారా? లేదండి, దేనివల్ల కూడా లావ్ అవ్వడం అన్నది జరగదు. సో మినపప్పుతో తయారు చేసిన ఇడ్లీ దోశలు ఏదైనా అయితే తీసుకోవచ్చు. సో ఇది ఒక్క అపోహ మాత్రమే అయితే, అంతే కదా? సరే, ఇప్పుడు సామలు తీసుకున్నాం కదా, దీంట్లో ఫైబర్ 9.8 ఉంటుంది. 9.8 ఫైబర్ ఉంటుంది. అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేటప్పుడు, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండేటప్పుడు దాన్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాలని కూడా చెప్తుంటారు కదా. సో అందుకనే చాలా ఎక్కువ. మీరు 4 to 6 hours ఇచ్చారా నానబెట్టుకోవడానికి? ఓకే. సో నైట్ నానబెట్టేసుకొని చక్కగా మార్నింగ్ లేసి రుబ్బుకొని ఆ తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మనం తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఈ రుబ్బులో ఏమేమి మిక్స్ చేసుకుంటారు? ఈ రుబ్బులో ఫస్ట్ కొంచెం సాల్ట్, సో రుబ్బు కూడా కొంచెం గారెపిండిలాగా ఉండాలా? గారెలు రుబ్బినట్టుగా ఎలా ఉండాలి? సామలు నూక కింద ఉండేటట్టు రుబ్బుకోవాలి, మరి మెత్తగా కాదు. దీంట్లో ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్ వేశారు. జీలకర్ర లాంటిది కూడా మిక్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇలా బాగుంటుంది. ఓకే. మిర్చి ఒక్కటే వేసుకున్నా కూడా బాగానే ఉంది. మనం పొంగనాలు వేసుకోవడానికి బాగా మిక్స్ చేసుకోవాలి. పొంగనాలు గిన్నె పెట్టుకుని ప్యాన్ తీసుకోవాలి. మిక్స్ అయిపోయింది. ఈ పొంగనాలు ప్యాన్కి కొంచెం ఆయిల్ ఏమైనా అప్లై చేసుకోవాలి? ఆయిల్ చేయాలండి. ఆయిల్ ముందు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత అన్నిట్లోని కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే. కింద అంటుకోకుండా ఉండడానికి. సో కలర్ కూడా బాగా వస్తుంది. కలర్ ఆయిల్ కొంచెం వేగడానికి కూడా సరిపడా ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. అంటే చాలా మంది నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటాం కదా, నాన్ స్టిక్ ప్యాన్కి ఇంకా ఆయిల్ ఎందుకు అప్లై చేయటం, సో అది బాగానే వస్తుంది కదా అని అనుకుంటారు. ఆయిల్ బికాస్ ఆఫ్ అది బాగా మంచి కలర్లో వస్తుంది, అది వేగడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాం అంతే. ఈ ఆయిల్ కూడా మనం నువ్వుల నూనె వాడుతున్నాం. ఇలా అన్నిట్లోనే వేసుకోవాలి, అన్నిట్లోనే కొంచెం. సో మళ్ళీ వీటిని తిరిగేస్తాం కదా, అప్పుడు కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ అవసరం ఉండదు, మనం కొంచెం సరిపడా వేసాం కదా. సో మినపప్పు సామలు నానబెట్టుకున్నప్పుడు మినపప్పుని పొట్టు తీసారా లేకపోతే పొట్టుతోనే రుబ్బేస్తామండి? పొట్టు ఉండాలి, అందుకే మనం పొట్టు మినపప్పు తీసుకునేది. అందుకే సాయిపప్పు కాదు, పొట్టు మినపప్పు అంటే సాయిపప్పు అంటే పొట్టు తీసేసింది. ఓకే, దాన్ని సాయిపప్పు అంటారు. సో కొంచెం పొంగుతాయి కాబట్టి కొంచెం వేసుకోవడం బెటర్. బయటికి ఎట్లానో ఉడికేటప్పుడు కొంచెం పొంగుతుంది కదా, రౌండ్ వస్తుంది. గుంత పొంగనాలు అంటారు. అవునండి, గుంటలాగా ఉంటుంది కాబట్టి గుంత పొంగనాలు. అన్నిట్లోనే వేసుకొని కొంచెం ఒకసారి వేగిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. ఓకే, దీనిపైన మూత పెట్టుకుందామా? కొంచెం ఒక్క నిమిషం పెట్టండి. ఓకే, ఎంతసేపు పట్టొచ్చు ఇది మనం తిరిగేసుకోవడానికి? ఒక 2 minutes, 5 నిమిషాలు పడుతుంది. ఓకే, 5 minutes టైం పడుతుంది. సో ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు దాన్ని మార్చుకోవాలి. సో టోటల్గా ఆల్మోస్ట్ ఒక 10 minutes వరకు టైం పడుతుంది కాబట్టి ఒక 10 minutes మనం వెయిట్ చేయాల్సిందే. సో మ్యామ్, అసలు సామల వల్ల అసలు యూజ్ ఏంటి? సామల వల్ల అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. 9% ఉంటుంది. అవునవును. అలాగే మెగ్నీషియం ఎక్కువ ఉంటుందండి, స్పెషల్గా దీంట్లో సామల్లో మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ కంట్రోల్లో ఉండటానికి బాగా హెల్ప్ చేస్తాయి సామలు తినడం వల్ల. ఇప్పుడు అందరికీ ఎక్కువ బాధపడుతున్నారు కదా, అలాగే డయాబెటీస్.
సో ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి అని అంటారు. ఆ కంట్రోల్లో ఉంటాయండి. సో ఇది ఒకసారి తిరిగేసుకుందాం. స్పూన్ ఇవినా స్పూన్తో బాగా స్పూన్తో బాగానే వస్తుంది. ఆయిల్ వేసాం కదా, తిరిగిపోతుంది. అటు పక్క కూడా కాలడానికి అనమాట. సో మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇంకొక 5 నిమిషాల్లో తిరిగిస్తున్న తర్వాత వేగితే సరిపోతుంది. లోపలంతా ఉడకాలి, స్విమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ మంట మీద కాకుండా కొంచెం తగ్గించి. ఓకే, లోపలంతా కూడా పచ్చి లేకుండా ఉడకాలి. ఓకే, సో హైలో పెట్టేస్తే బయటంతా కాలినట్టుగానే మనకు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పిండి పిండిగా ఉండిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం కనుక వేయించుకుంటే చక్కగా గుంత పొంగనాలు, సామలతో తయారు చేసిన గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. 2 నిమిషాల సమయం అయిపోయింది కాబట్టి ఒకసారి ఏ స్టేజ్లో ఉన్నాయో చూసుకుందాం. అయిపోతే మనం సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. వేగినవి ఇవన్నీ కూడా కొంచెం అయిపోయినట్టేనా? అయిపోయింది. బౌల్ తీసుకుని దాంట్లో తీసి తక్కువ మంట మీద వేపాం కాబట్టి మనకి బాగా కలర్ వచ్చింది. ఇవి ఇలానే తీసుకోవచ్చు. దీంట్లో మిర్చి వేసాము, ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి, లేదంటే కొంచెం చట్నీతో కూడా తీసుకోవచ్చు. ఇది ఆపేద్దాం ఇంకా. సో చూసారు కదా, వేడివేడిగా సామల పొంగనాలు రెడీగా ఉన్నాయి. దాంతో పాటుగా మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి డ్రింక్, మల్టీ మిల్లెట్ డ్రింక్. సో 2 రెడీగా ఉన్నాయి. మరి వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. మల్టీ మిల్లెట్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 స్పూన్, కొర్రపిండి 1 స్పూన్, సామపిండి 1 స్పూన్, యాలకుల పొడి, తరిగిన బెల్లం 100 గ్రాములు. మల్టీ మిల్లెట్ తయారు చేసే విధానం: 1/2 లీటర్ నీటిని ఒక గిన్నెలో తీసుకొని మరగనివ్వాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో జొన్నపిండి, కొర్రపిండి, సామపిండిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని చల్లని నీటితో ఉండకట్టకుండా కలపాలి. దీన్ని మరిగిన నీటిలో వేస్తూ కలపాలి. ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత తరిగిన బెల్లం, యాలకుల పొడి వేసి 1 నిమిషం పాటు ఉడకనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే యమ్మీ యమ్మీ మల్టీ మిల్లెట్ డ్రింక్ రెడీ. సామల పొంగనాలకు కావలసిన పదార్థాలు: సామలు 1 కప్పు, పొట్టు మినపప్పు 1 కప్పు, ఆనియన్ 1 కప్పు, మిర్చి 3, కొత్తిమీర సరిపడినంత, నూనె వేపడానికి సరిపడా, ఉప్పు తగినంత. సామల పొంగనాలు తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, సామలు విడివిడిగా 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మినపప్పుని రుబ్బుతూ మధ్యలో సామలు వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బాలి. ఈ రుబ్బిన పిండిలో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పొంగనాల మూకుడులో కొద్దిగా నూనె వేసుకొని పొంగనాలు వేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన సామల పొంగనాలు రెడీ. మల్టీ మిల్లెట్ డ్రింక్, అలాగే సామల పొంగనాలు. సో ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తా. మ్యామ్, ఫస్ట్ ఏది రుచి చూడమంటారు? దేని తర్వాత ఏది తీసుకుంటే బాగుంటుంది చెప్పండి. పొంగనాలు రుచి చూసి తర్వాత డ్రింక్ తాగండి. పొంగనాలు. సో చూసారు కదా, మామూలుగా మనం మినపిండితోటి నార్మల్గా చేసుకునే పొంగనాలు ఎలా ఉంటాయో ఆ రకంగానే ఉంది. చాలా మెత్తగా గుల్లగా ఉంది. చాలా బాగుంది వేడివేడిగా. సో ఇందులో అన్ని రకాలు మనం వేసేసుకున్నాం. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇలా తింటా కూడా చాలా బాగుంది, వితౌట్ చట్నీ. ఒకవేళ చట్నీ కావాలనుకునే వాళ్ళు లైక్ మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా కూడా తీసుకోవచ్చు. పల్లీల చట్నీ అయినా తీసుకోవచ్చు, లేదంటే టమాటా. సో ఏ చట్నీతోనే తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది.
చల్లగైన తర్వాత తాగితేనే దీని రుచి బాగుంటుందని చెప్పారు, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి డ్రింక్. పిల్లలకైతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఇవ్వచ్చు, చల్లగా ఉంటుంది కదా, చల్లగా ఇష్టపడతారు వాళ్ళు. సో బాగుంది, బెల్లం ఉంది కాబట్టి. అంత తిగ్గా లేకుండా మరీ పలుచగా లేకుండా. సో ఎవరైనా ఈజీగా డ్రింక్ చేయొచ్చండి, అంత టేస్టీగా ఉంది నిజంగా. అంటే ఎక్కువ స్వీట్ కూడా అయిపోలేదు, మీరు వేసిన కొంచెం బెల్లం ఎక్కువ స్వీట్ కూడా అవ్వలేదు. అండ్ ఆ బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా, అండ్ ఇలాచీ కూడా వేసారు, ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఈ 2 ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు అసలు, అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు. సో మంచి ఒక స్నాక్ ఐటమ్ అండ్ డ్రింక్ ఐటమ్ 2 తయారు చేసి చూపించారు చిరుధాన్యాలతోటి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇంకా మర్చిపోలేరు, మళ్ళీ 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 తినాలని అనుకుంటారు, నిజంగా అంత టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి చిరుధాన్యాలతోటి, మంచి మంచి వంటకాలతోటి మళ్ళీ కలుద్దాం. మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటకాలు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.